విశ్వాసాన్ని బట్టి దేవుని మొట్టమొదటి దేవుని నమ్మాడు, విశ్వాసంలో నడిచాడు. రెండవది ఆయనతో సమ్మతించి నడక సాగించాడు. మూడవది ఏంటో చేశాడు తెలుసా? ఆయనకి ఇష్టమైన వాడని సాక్ష్యం పొందాడు. దేవుడి స్తోత్రం. ఎలాంటి వాడంట? హానోకు పరమునకు ఎత్తబడకంటే ముందు దేవునికి ఇష్టడని సాక్ష్యము. ఇప్పుడు మన గురించి ఏం సాక్ష్యం చెబుతాడు దేవుడు? మన గురించి బంగారు కొండ అంటున్నాడా? మనకి దేవుడికి ఇష్టమైన సాక్ష్యం ఉందా? అసలు మన దేవుడికి నచ్చుతున్నావా? దేవుడు అసలు ఎంతసేపటికి మనకు దేవుడు నచ్చుతాడు, అది ఆశ్చర్యం ఏముంది అందులో. కానీ ఆశ్చర్య విషయం ఏంటంటే అసలు నేను దేవుడికి నచ్చుతున్నానా? దేవుడికి ఇష్టమైన వాడికి నా బ్రతుకుందా? నా బ్రతుకు తీరు అలా బ్రతుకుతున్నానని ఈరోజు నన్ను, నేను కూడా, మనందరూ కూడా ప్రభు మన ప్రతి అడుగులో ఒకటి దేవుడిని నమ్మాలి, దేవుడి వాక్యాన్ని సమ్మతించాలి. అట్ ద సేమ్ టైం మూడో విషయం ఏంటంటే నేను నడిచే నా బాట దేవుడికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా? దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నా హృదయానుసారం దేవుడు చెప్పాడు కదా, దేవుడు హృదయాన్ని ఎరిగినటువంటి వాడిగా బ్రతికాడు కదా. హానోకు కూడా అంటే మనం కూడా పరమునకు ఎత్తబడాలి అంటే మనం ఎలా నడవాలి?